కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్ నిందితుడు ఆరోపితుడు అంటూ ఐపీఎస్ ఒక మాట అంటాడు. చంద్రశేఖర్ కబ్జాకోర్ అని పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు విమర్శలు. ఐపీఎస్పై కేంద్ర హోంశాఖ సీరియస్, చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి జోషి. కర్ణాటకలో కాకరేపుతున్న వ్యవహారం. ఈ కర్ణాటకలో ఈ 15-20 సంవత్సరాల నుంచి రాజకీయం ఎన్నడూ తినగలేదు. ఏ ఒక్కరోజు కూడా తినగలేదు. ఎప్పుడు ఏదో ఒకటి లొల్లి, ఎప్పటికి ఏదో ఒక ప్రాబ్లమే. విమర్శలు రావడం వేరు. ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసరు కేంద్ర మంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మీ వెనక ఎవరున్నారు? ఇగో ఇప్పుడు ఇది ఉత్పన్నమవుతుంది. అంటే ఎవరైనా సరే పోలీసు వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఉందనేటువంటి అండ చూసుకుంటే తర్వాత నష్టపోయేది అధికారులే. నిజంగా నీకు ఏ ఇబ్బంది లేకపోతే నువ్వు నిజాయితీ పరుడవైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకు లీగల్ నోటీస్ పంపించి లీగల్గా ఫైట్ చేయి, మీడియాతో మాట్లాడు, ప్రతి ఒక్కరు చెప్పు, నాకు ఏ అవినీతి లేదు, నాకు 38 ఫ్లోర్ల బిల్డింగ్ లేదు, నాకు ఏదీ లేదు, నా దగ్గర అవినీతి సొమ్మే లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పు, ఇబ్బంది లేదు. కానీ కేంద్ర మంత్రిని పట్టుకుని ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇష్టానురీతిగా విమర్శించడం అనేటువంటిది కట్టు తప్పుతున్నటువంటి క్రమశిక్షణకు ఉదాహరణ. కట్టు తప్పుతున్నటువంటి క్రమశిక్షణకు ఉదాహరణ. ఐపీఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇష్టానురీతిగా వ్యవహారం చేస్తారా? ఇదేనా పద్ధతి? ఆయన కేంద్రంలో మంత్రి. ఒకవేళ ఆరోపణలు చేస్తే రాజకీయాలలో వాళ్ళు చేసుకుంటారు. నీకు ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరిద్దరు కలిసి కోర్టులో చూసుకోవాలి. అవమానించే కట్టు తప్పుతున్నటువంటి వ్యవహారాలు ఇంతకంటే పెద్ద ఎత్తున ఇంకేమీ లేదు.